పైనకి ఎక్కలేదు. ఇటు చూడండి గైస్, ఇంత హైట్ ఉంది, మన కార్ పైన ఎక్కలేదు. చూడండి ఉత్తా వెళ్తురే సీదా దేవుడికి పడుతుంది. ఆ లైట్ అస్సలు కనపడటం లేదు. దేవుడికి సూర్యుడు వెళ్తురే సీదా దేవుడికి పడుతుంది గైస్. తలకాయ తగిలింది గైస్. ఇక చూడండి అదే పాపాలన్నీ ఈడేరా అంతా కరిగిపోతానే. అంటే మాకు పిలిచి మళ్ళీ ప్రసాదం కూడా పెట్టారు గైస్ టెంపుల్లో. చూడండి ప్రసాదం కూడా. విశ్వనాథేశ్వర దేవస్థాన, మూడుగల్, ಕೆರಾಡಿ ಗ್ರಾಮ. అండి అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ప్లేస్ సాయి. గాయస్ పొద్దుగానే లేచి మన రిసార్ట్ అంతా ఒక రౌండ్ వేసుకొని చల్లగా ఉంది గాయస్ క్లైమేట్ అని చెప్పి కొద్దిసేపు ఉయ్యాల ఆడుకొని ఇక డైరెక్ట్ గా మన ప్రయాణం గుడి కాడ. ఈరోజు ఏమైందంటే మన కారు పైనకి ఎక్కలేదు. ఇటు చూడండి గైస్, ఇంత హైట్ ఉంది, మన కార్ పైన ఎక్కలేదు. అందుకే కార్ ముందు పంపించి మేమంతా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడో కాదు తెలుసు కదా, మన కుందాపూర్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు పుట్టిన స్థలం. గుడికి వస్తారు కదా, చూసినారా? అది ఏ గుడి అది మణి? శివ చెన్నకేశవ టెంపుల్ పైన మన మన రిషబ్ శెట్టి గారు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫిలిం దీని గురించి వచ్చారు కదా, టెంపుల్ విజిట్ అయినారు కదా, అదే టెంపుల్కి మేము ఈరోజు అయితే వెళ్ళిపోతున్నామంట. రండి చూపిస్తా. టెంపుల్ ఇంకా 2.5 కిలోమీటర్స్ ఉందనుకుంటా, ఇంకా నడుచుకుంటూ పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇక్కడ పోయేకి అస్సలకి తావలేదు గైస్, అంతా మట్టి రోడే. మనోడేమో మళ్ళీ కార్లో ఎక్కడికి పోదాం అంటున్నాడు. చూసాం గైస్, ఫైనల్ గా అయితే మనోడు బయటకి అయితే తీసుకొని వచ్చేసినాడు, పట్టుబట్టి తీసుకొని వచ్చినాడు గైస్. ఇంకా ఫైనల్ గా అయితే మేమైతే టెంపుల్ కాడ అయితే రీచ్ అయిపోయినాం గైస్. చుట్టూ చూడండి గైస్, అంతా ఫారెస్ట్. ఇది ఏమి లేదు, రోడ్ అయితే మట్టి రోడ్ వీలే చేసింది గైస్. అది ఇటు చూడండి గైస్, బోర్డు శ్రీ కేశవనాథేశ్వర కేవ్ టెంపుల్ ముదుగోడు అని ఉంది. ఇటుపక్క లెఫ్ట్ సైడ్ కి టెంపుల్ ఉంది. కింద పోతున్నాం గైస్, చూపిస్తా చూడండి. ఫస్ట్ మనకైతే డౌట్ వచ్చేసింది గైస్, ఇదేనా కాదా టెంపుల్ అని. ఎందుకంటే ఆ వీడియోలో ఉండేదే టెంపుల్ వేరే కనపడుతుంది, ఇక్కడ వేరే కనపడుతుంది. ఇప్పుడు అంతా డెవలప్ చేసినారు అనుకుంటా. చూడండి గైస్, ఇదే లోపల ఎంట్రన్స్ గుడిలోకి పోయేకి. లోపల చూడండి అంతా ఎలా ఉందో. ఇదంతా ఓల్డ్ అనుకుంటా చాలా గైస్. చూడండి లోపల ఎట్లుందో, అంతా షెడ్యూల్ గిట్లు అంతా వేపించినారు గైస్. ఆ వీడియోలో అయితే అస్సలు ఏమీ కనపడదు. అది వానాకాలంలో వచ్చినారు కాబట్టి ఇంకా మంచి క్లైమేట్. మనం ఎండాకాలంలో వచ్చినాం, ఎండ సావ కొడుతుంది గైస్. ఇక్కడేమో దేవుళ్ళు ఉన్నాయి చూడండి గైస్. గైస్ చూసే చిన్న కనపడుతుంది కదా, ఇది కూడా వాళ్ళ ఒక దేవుడు రూపంలో చూస్తారంట. ఇది చాలా పవర్ఫుల్ అంట, వాళ్ళు ఇంకలా మాట్లాడుతుంటే విన్నా గైస్. గైస్ ఇదే చూడండి గైస్, ఇంకా గుడి లోపల వెళ్ళేది, ఇంకా గుహలో లోపలికి వెళ్ళాలి. ఇంకా నీళ్ళు చూడండి, తలకాయ తగిలింది గైస్. ఇక చూడండి అదే పాపాలన్నీ ఈడేరా అంతా కరిగిపోతానే కొడక గుడిలో చక్క. గైస్ చూడండి గైస్, నీళ్ళు ఎలా ఉందో, అంతా ఫుల్ కింద ఫిషెస్ ఉన్నాయి గైస్. మనకు అస్సలు కనపడటం లేదు. వన్ ఆఫ్ ద యూనిక్ టెంపుల్ అనొచ్చు గైస్. వాటర్లో వెళ్ళాలి అట్లా గైస్. ఫుల్ కోల్డ్ ఉంది టెంపుల్లో. చూడండి ఫుల్ స్టోన్స్ అంతా ఎలా ఉన్నాయో గైస్. కింద చూడండి ఫిషెస్ ఉన్నాయి, ఎన్ని ఫిషెస్ ఉన్నాయి. అసలు ఈ నీరు కొద్దిగా కలర్ ఉంది కాబట్టి కనపడటం లేదు గైస్. ఇదే చూడండి టెంపుల్. మన రిషబ్ శెట్టి గారు మళ్ళీ మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇదే టెంపుల్కి వచ్చింది. పక్క నీళ్ళు చేపలు ఉన్నట్లున్నాయి గైస్, సౌండ్ వస్తుంది. ఎగిరిగిరి పడుతున్నాడు గోడకాడ, ఫుల్ సౌండ్ వస్తుంది గైస్. నీళ్ళు అయితే చాలా కూల్గా ఉన్నాయి గైస్. ఇటు చూడండి శివుడు విగ్రహం ఉంది, ఓం నమః శివాయ. చూడండి వాటర్లో ఫిషెస్ చాలా ఉన్నాయి గైస్, అయితే కనపడటం లేదు. లోపల సౌండ్ వస్తుంది. చూడండి ఫుల్ ఏమంటారు, గుఫా లోపల ఉంది, కేవ్స్ లో ఉన్నాయి లోపల. అయినా కూడా ఎంత వెళ్తురు వస్తుంది చూడండి. ఉత్తా వెళ్తురే సీదా దేవుడికి పడుతుంది. ఆ లైట్ అస్సలు కనపడటం లేదు. దేవుడికి సూర్యుడు వెళ్తురే సీదా దేవుడికి పడుతుంది గైస్. ఇదే చూడండి గైస్, శ్రీ కేశవనాథేశ్వర స్వామి దేవుడి విగ్రహం. వీటి పక్కన ఇది కనపడుతుంది త్రిశూలం. ఇది నీళ్ళ లోపల ఒక లింగం ఉంది. మీ చేయి పడితే మీ చేయి తాకొచ్చు, అది కనపడుతుంది లింగం లోపల. అందరు బయటికి వెళ్ళిపోయినారు గాయస్, మీకు చూపించాలని నేను చూపిస్తున్నా. గేట్ అంతా వేసేసినారు, ఎందుకంటే అందరు ఉన్నప్పుడు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందని మీకు అంతా చూపిస్తున్నా. చూడండి గాయస్ ఎలా ఉందో. అంత ఫైనల్ గా అయితే ఇంకా పూజ ముగించుకొని మేమందరూ అయితే బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి గాయస్ ఎంత వెళ్తురు వస్తుందో బయట. చూడండి నీళ్ళైతే ఎంత చల్లగా ఉన్నాయంటే అంత కూల్ ఉన్నాయి గాయస్. చూడండి ఇంత గ్యాప్ లో ఎంత ఉంది గుడి. ఫస్ట్ ఎంట్రన్స్ అని చెప్పినా కదా గాయస్, ఇదే చూడండి. ఫస్ట్ ఇది ఎంట్రన్స్ లో ఒక రూమ్ వస్తుంది. చూడండి ఎలా ఉందో రూమ్ అంతా.
ప్లస్ ఇంకా మేమైతే వెళ్ళబోతుంటే మాకు పిలిచి మళ్ళీ ప్రసాదం కూడా పెట్టారు గైస్ టెంపుల్లో. చూడండి ప్రసాదం కూడా పెడుతున్నారు గైస్. ఇంత పైలో ప్రసాదం పెట్టాలంటే ప్రాణం వస్తాం. ఇక్కడ కింద పెట్టారు గైస్, ఇంత పైన కొండల పైన ఉన్నాం గైస్. ఇక్కడ కూడా ప్రసాదం వడ్డిస్తున్నారు మనకి. గైస్ మనకి ఏం అదృష్టం ఉందో తెలియదు గైస్. నిన్న ఒక కృష్ణ టెంపుల్కి పోయినాం, అక్కడ కూడా మనకు ప్రసాదం కరెక్ట్ టైంలోనే మనకు ప్రసాదం దొరికింది. ఈ రోజు కూడా ఇక్కడ ప్రసాదం దొరికింది గైస్. ప్రసాదం ఎలా ఉంది బ్రో? దేవుడు ప్రసాదం ఏమి చెప్పలేమంటున్నాడు. అయితే అందరూ మాట్లాడు కూర్చుంటే అతను అయితే చెప్తున్నాడు గైస్ కన్నడలో భోజనం చేసేంత ప్రశాంతంగా తినాలి, మాట్లాడుకుంటూ తినకూడదని. ವಿಶ್ವನಾಥೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಮೂಡುಗಲ್ ಕೆರಾಡಿ ಗ್ರಾಮ ಕುಂದಾಪುರ ತಾಲೂಕು ಉಡುಪಿ ಜಿಲ್ಲೆ. ಇದು ಭರತಖಂಡದ ಅತಿ ಪುರಾತನವಾದ ಒಂದು ಶಿವ ದೇವಾಲಯ. ಈ ಕೇಶವನಾಥೇಶ್ವರ ದೇವಸ್ಥಾನದ ದೇವರ ಹಿಂದ್ಗಡೆ ಇರುವಂಥದ್ದು ಒಂದು ಗುಹೆ ಇದೆ. ಆ ಗುಹೆಯಿಂದ ಯಾವತ್ತೂ 365 ದಿವಸ ನೀರು ಬರ್ತಾ ಇರ್ತದೆ. ಆ ಗುಹೆಯ ಒಳಗಡೆ ಶಿವದೇವರು ತಪಸ್ಸು ಮಾಡಿದ್ದಾರೆ. ಆ ಶಿವದೇವರು ತಪಸ್ಸು ಮಾಡಿದ ಸ್ಥಳದಲ್ಲಿ ಒಂದು ಶಿವಲಿಂಗ ಇದೆ. ಆ ಶಿವಲಿಂಗದ ಸಮೀಪ ಸಪ್ತ ನದಿಗಳು ಉಗಮ ಆಗ್ತದೆ. ಗಂಗೆ ಚ ಯಮುನಾ ಚೈವ ಗೋದಾವರಿ ಸರಸ್ವತಿ ನಮಸ್ಸಿಂಡು ಕಾವೇರಿ ಅಂತ ಹೇಳ್ತೇವೆ. ಗಂಗಾ ಯಮುನಾ ಗೋದಾವರಿ ಸರಸ್ವತಿ ನಮಸ್ಸಿಂಡು ಕಾವೇರಿ. ಒಳಗಿನ ಲಿಂಗಕ್ಕೆ ಅಭಿಷೇಕ ಬರುವಂಥ ನೀರು. ಶಿವ ಇಲ್ಲಿಗೆ ಯಾಕೆ ಬರ್ತಾರೆ, ಇಲ್ಲಿ ಯಾಕೆ ತಪಸ್ಸು ಮಾಡ್ತಾರೆ ಅನ್ನೋ ಬಗ್ಗೆ ಒಂದು ಪೌರಾಣಿಕ ಕಥೆ ಇದೆ. ಸಹಸ್ರಾರು ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಭೂಮಿಯಲ್ಲಿ ಬ್ರಹ್ಮ ಸೃಷ್ಟಿ ಕಾರ್ಯ ಮಾಡಿದಾಗ ಬ್ರಹ್ಮನ ಸೃಷ್ಟಿ ಕಾರ್ಯ ಅಳಿದು ಹೋಯ್ತಂತೆ. ಮನುಷ್ಯರಲ್ಲಿ, ಪಶು ಪಕ್ಷಿಗಳಲ್ಲಿ, ಜಲಚರಗಳಲ್ಲಿ, ವನ್ಯಜೀವಿಗಳಲ್ಲಿ ಬ್ರಹ್ಮ ಏನೇ ಸೃಷ್ಟಿ ಕಾರ್ಯ ಮಾಡಿದ್ರು ಅದು ಅಳಿದು ಹೋಯ್ತಂತೆ. ಆವಾಗ ದೇವತೆಗಳಿಗೆ ಸಮಸ್ಯೆ ಆಗುತ್ತೆ. ಅವರು ದೇವಲೋಕದಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ಇರ್ತಾರೆ. ಈ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಪರಿಹಾರ ಕಂಡುಹಿಡಬೇಕು, ಭೂಮಿಯಲ್ಲಿ ಬ್ರಹ್ಮನ ಸೃಷ್ಟಿ ಕಾರ್ಯ ಬರೆಯಬೇಕು ಹಾಗೂ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ದೇವತಾ ಕಾರ್ಯಗಳು ನಡಿಬೇಕಂತ ಹೇಳಿ ಎಲ್ಲರೂ ಹೋಗಿ ಶಿವನಲ್ಲಿ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ನೀನು ಭೂಮಿಯನ್ನು ನೆಲೆ ಆಗಬೇಕು, ಭೂಮಿ ಕರ್ಮಭೂಮಿ ಆಗಬೇಕು, ಬ್ರಹ್ಮನ ಸೃಷ್ಟಿ ಕಾರ್ಯಕ್ಕೆ ಸಹಾಯ ಆಗಬೇಕಂತ ಹೇಳಿ. ಆ ಮಾತಿಗೆ ಒಪ್ಪಿಗೆ ಶಿವಪಾರ್ವತಿಯರು ನಂದಿಯ ವಾಹನದಲ್ಲೇ ಏರಿ ಕುಳಿತು ಪ್ರಥಮವಾಗಿ ಹಿಡಿದ ಜಾಗವೇ ಕೆರಾಡಿ ಗ್ರಾಮದ ಮೂಡುಗಲ್. ಈ ಸುಂದರವಾದ ಪರಿಸರ, ಈ ತಂಪಾದ ವಾತಾವರಣ, ಈ ಗುಹೆ ಅವರಿಗೆ ಕಣ್ಣಿಗೆ ಗೋಚರ ಆಯ್ತಂತೆ. ಒಳಗಡೆ ಹೋಗಿ ತಪಸ್ಸು ಮಾಡ್ತಾರೆ. ತಪಸ್ಸು ಮಾಡಿದಾಗ ಒಳಗಿರುವ ಸಪ್ತ ನದಿಗಳಲ್ಲಿ ಉಗಮ ಆಯ್ತಂತೆ. ಗಂಗಾ, ಯಮುನಾ, ಗೋದಾವರಿ ಸರಸ್ವತಿ ನಮಸ್ಸಿಂಡ ಕಾವೇರಿ ನದಿಗಳು ಒಳಗಿನ ಶಿವಲಿಂಗಕ್ಕೆ ಅಭಿಷೇಕ ಆಗಿ ಬರುವಂಥ ನೀರು. ಆ ನೀರೇ ಇವತ್ತಿರುವಂಥದ್ದು. ಇಲ್ಲಿ ಶಿವ ತಪಸ್ಸು ಮಾಡೋದ್ರಿಂದ ವರ್ಷದ 12 ತಿಂಗಳು ನೀರಿರ್ತದೆ, ನೀರು ಒಣಗದೇ ಇಲ್ಲ. ಬೇಸಿಗೆಯಲ್ಲಿ ನೀರಿನ ಪ್ರಮಾಣ ಕಡಿಮೆ ಇರ್ತದೆ, ಮಳೆಗಾಲದಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಇರ್ತದೆ. ಕೇಶವನಾಥೇಶ್ವರ ಅಂತ ಹೆಸರು ಯಾಕೆ ಬಂತಂತ ಹೇಳಿದ್ರೆ, ಕೆಲವರು ಬಂದು ಕೇಳ್ತಾರೆ ಇದು ವಿಷ್ಣು ದೇವಸ್ಥಾನ, ಶಿವನ ದೇವಸ್ಥಾನ ಕೇಳ್ತಾರೆ. ಈ ಜಾಗವನ್ನು ಹಿಂದೆ ಜೈನರು ಆಕ್ರಮಣ ಮಾಡ್ಕೊಂಡಿದ್ರು. ಈ ದೇವರ ಮೂಲ ಹೆಸರು ಮಹಾದೇವ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಆಕ್ರಮಣ ಮಾಡಿ ಹೆಸರನ್ನು ಬದಲಾವಣೆ ಮಾಡ್ತಾರೆ. ಅವ್ರದ್ದು ಪಾರ್ಶ್ವನಾಥ, ಚಂದ್ರನಾಥ, ಬಸೀದೆಲ್ಲ ಹೆಸರು ಕೇಳಿರ್ಬೋದು. ಅದೇ ಥರ ಈ ದೇವರ ಮೂಲ ಮಹಾದೇವರ ಹೆಸರು ಬದಲಾವಣೆ ಮಾಡಿ ಕೇಶವನಾಥೇಶ್ವರ ಅಂತ ಮಾಡ್ತಾರೆ. ನಂತರ ಕಾಲಕ್ರಮೇಣ ಜೈನರು ಹಿಂದೂ ಧರ್ಮಕ್ಕೆ ಮತಾಂತರ ಆಗ್ತಾರೆ, ಹೆಸರು ಮಾತ್ರ ಹಾಗೆ ಉಳಿತದೆ. ಈ ಕೇಶವನಾಥೇಶ್ವರ ಅಂದರೆ ವಿಷ್ಣು ಸಂಬಂಧಪಟ್ಟ ದೇವಸ್ಥಾನ ಅಲ್ಲ, ಇದು ಶಿವನ ದೇವಸ್ಥಾನ. ಇಲ್ಲಿ ಶಿವನು ತಪಸ್ಸು ಮಾಡಿದ ತಪಭೂಮಿ ಆದ್ದರಿಂದ ಇದು ವಿಶೇಷವಾಗಿ ಶಿವನ ಶಕ್ತಿ ಜಾಗೃತ ಆಗಿರ್ತದೆ ಮತ್ತು ತುಂಬ ಋಷಿಮುನಿಗಳು ತಪಸ್ಸು ಮಾಡಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಯಾವುದೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರೂ ಸಿದ್ಧಿ ಆಗ್ತದೆ. ಇಲ್ಲಿ ಬಂದು ಬೇಡಿದವರಿಗೆ ಮದುವೆ ಆಗದಿದ್ದರೆ ಮದುವೆ ಆಗಿದೆ, ಸಂತಾನ ಆಗಿದ್ದರೆ ಸಂತಾನ ಆಗಿದೆ, ಮನೆ ಇದ್ದರೆ ಮನೆ ಆಗಿದೆ, ವ್ಯಾಪಾರದಲ್ಲಿ ಅಷ್ಟು ವ್ಯಾಪಾರ ಲಾಭ ಆಗಿದೆ, ಸರ್ಕಾರಿ ಉದ್ಯೋಗ ಸಿಕ್ಕಿದೆ, ವಿದೇಶ ನೌಕರಿ ಸಿಕ್ಕಿದೆ. ನಿಮ್ಮಲ್ಲಿ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ಭಕ್ತಿಯಿಂದ ಏನೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರೂ ಇಲ್ಲಿ ಕೆಲಸಗಳು ಈಡೇರ್ತದೆ. ವಿಶೇಷವಾಗಿ ಇವತ್ತು ನೀವು ಹೈದರಾಬಾದಿಂದ ಬಂದು ಈ ದೇವಸ್ಥಾನ ಬಗ್ಗೆ ವಿಶೇಷವಾಗಿ ವಿಡಿಯೋ ಮಾಡಿಕೊಂಡು ಅಂತ ಕೇಳಿದ್ದೀರಿ. ಅದರಿಂದ ದೇವರು ನಿಮಗೆ, ನಿಮ್ಮ ಹೈದರಾಬಾದಲ್ಲಿ ನಿಮ್ಮ ಕುಟುಂಬದವರಿಗೂ ದೀರ್ಘ ಆಯುಷ್ಯ, ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯ, ನೆಮ್ಮದಿಯ ಜೀವನ ಮಾಡುವಂಥ ಉದ್ಯೋಗದಲ್ಲಿ, ವ್ಯವಹಾರದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹಾಗೂ ಮುಂದೆ ಸಹ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ವ್ಯವಹಾರ ಮಾಡುವಂಥ ಯೋಗ ಭಾಗ್ಯ ಆ ಕೇಶವನಾಥೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಸಕಲ ಐಶ್ವರ್ಯ ನಿಮ್ಮ ఇష్టార్థాలెల్ల సిద్ధిస్తే ఒళ్ళదాగలే. గైస్ ఇంకా ఫైనల్గా అయితే విన్నారు కదా స్వామి వారు చెప్పింది, గుడి వెనకాల ఉన్న చరిత్ర అంతా విన్నారు కదా గైస్. ఫైనల్గా అందరికీ బాయ్ గైస్. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ గైస్. అందరికీ బాయ్, ధన్యవాదాలు.